ఏపీలో కౌంటింగ్ రోజు అమలు చేయాల్సిన వ్యూహాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పార్టీల ఏజెంట్లకు శిక్షణ ఇస్తున్నాయి. ఇందులో భాగంగా చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లకు శిక్షణ ఇచ్చింది వైసీపీ. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 175 నియోజకవర్గాల చీఫ్ ఏజెంట్లకు 25 పార్లమెంటు నియోజకవర్గాల చీఫ్ ఏజెంట్లకు శిక్షణ ఇచ్చింది వైసీపీ. పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటింగ్ లో అనుసరించాల్సిన వ్యూహాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఏజెంట్లకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు సంబంధించి కౌంటింగ్ విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాలని కౌంటింగ్ ఏజెంట్లకు వైసీపీ ఆదేశాలు జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, సుమా, ఇంకా కౌంటింగ్ కి రోజులు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో కౌంటింగ్ లో ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలి, కౌంటింగ్ ఏజెంట్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపైన కూడా రాజకీయ పార్టీలన్నీ కూడా దృష్టి పెట్టాయి. ఇందులో భాగంగానే అధికార వైఎస్ఆర్సీపీ కౌంటింగ్ ఏజెంట్లకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు. ఇప్పటికే పలు దఫాలుగా ఆన్లైన్ లో ఇచ్చినటువంటి శిక్షణతో పాటు నిన్న తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో 175 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి చీఫ్ ఏజెంట్లు, అలాగే 25 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి చీఫ్ ఏజెంట్లకు వైఎస్ఆర్సీపీ శిక్షణ ఇచ్చింది. ముఖ్యంగా కౌంటింగ్ లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రస్తుతం అయితే ఈసీ ఇచ్చినటువంటి నిబంధనలు ఏ విధంగా అమలు చేయాలి, ఎక్కడైనా అనుమానం వస్తే ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి, వీటన్నింటికి సంబంధించి కూడా సుదీర్ఘంగా శిక్షణ ఇవ్వడం జరిగింది. పార్టీలో ఉన్నటువంటి కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళందరికీ కూడా దిశానిర్దేశం చేయడంతో పాటు కౌంటింగ్ ఏజెంట్లకు ప్రత్యేకంగా నిపుణులతో కూడా శిక్షణ ఇప్పించడం జరిగింది. అయితే కొంతమంది డైరెక్ట్ గా పాల్గొన్నారు, కొంతమంది ఆన్లైన్ లో పాల్గొన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ కౌంటింగ్ ఏజెంట్లకు సంబంధించి చాలా పాత్ర అనేది చాలా కీలకంగా ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు పోలింగ్ అనేది పూర్తిగా దానికి సంబంధించి కొన్ని చోట్ల ఘర్షణలు జరిగాయి, కొన్ని చోట్ల ఇబ్బందికర వాతావరణం కూడా జరిగినటువంటి నేపథ్యంలో ఇప్పుడు కౌంటింగ్ రోజున ఎలాంటి ఘర్షణలు జరగకుండా సజావుగా కౌంటింగ్ ప్రక్రియ అంతా పూర్తి కావాలి. దాంతోపాటు ఎక్కడ కూడా పార్టీకి సంబంధించిన ఓట్లు బయటకు వెళ్లకుండా, అలాగే చల్లని ఓట్లు పక్కకి తీసే విధంగా వీటన్నిటిని విధంగా చాకచక్యంగా వ్యవహరించాలనే ఒక శిక్షణను అయితే కౌంటింగ్ ఏజెంట్లకు వైఎస్ఆర్సీపీ ఇప్పటికే ఇచ్చింది. ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్ల వ్యవహారం ఇప్పటికే వివాదం అనేది జరుగుతుంది కాబట్టి పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు సమయంలో కూడా కౌంటింగ్ ఏజెంట్లు మరింత అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళందరికీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇప్పటికే ఈ పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘానికి ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు చేసింది. ఈ రోజు లేదా రేపు దీనికి సంబంధించినటువంటి రిప్లై కూడా వచ్చిన తర్వాత దానికి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్లాలనే దానిపైన కూడా వైఎస్ఆర్సీపీ నిర్ణయం తీసుకోబోతుంది. ప్రస్తుతం అయితే చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లకు ఆల్రెడీ శిక్షణ ఇచ్చారు. వీళ్ళంతా కూడా నియోజకవర్గాలకు వెళ్లి అక్కడ ఉన్నటువంటి కౌంటింగ్ ఏజెంట్లకు ప్రతి రౌండ్ కి కూడా ఏజెంట్లు కూడా నియమించుకునే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళందరికీ కూడా లోకల్ గా శిక్షణ ఇవ్వబోతున్నారు. ఏవైతే మెలకువలు జాగ్రత్తలు చెప్పారో వాటన్నిటినీ కూడా పక్కాగా అమలు చేయాలి, పక్కాగా వ్యూహంతో ముందుకు వెళ్లాలని వైఎస్ఆర్సీపీ ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో కౌంటింగ్ విషయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే వాళ్ళకి సూచన చేశారు. కాబట్టి కౌంటింగ్ ఏజెంట్ల పాత్ర అనేది చాలా కీలకం కాబట్టి కౌంటింగ్ కి అన్ని రకాలుగా సిద్దమైనటువంటి వైఎస్ఆర్సీపీ ఏజెంట్లకు అయితే ప్రత్యేకమైనటువంటి శిక్షణ కూడా నిన్న ఇవ్వడం జరిగింది. సుమా, థ్యాంక్ యూ దుర్గా.